నమస్తే. ఈరోజు జనగాం జిల్లాలోని బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేట విలేజ్లో ఆర్ఎంపీ డాక్టర్ అయిన వల్లాల మల్లేశం గారితో మనం కలుసుకునే ప్రయత్నం చేశాము. అతనికి ఉన్న అనుభవాలు ఏంటి, ఇప్పుడు ఇటీవల వీళ్ళు సమ్మె చేస్తున్నారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర. ఈ సమ్మె గల కారణాలు, తర్వాత వారు ఏం చేయాలనేది నిజ నిర్ధారణ చేసే కార్యక్రమాల్లో వాళ్ళు ఉన్నారు. రేయనక పగలనక మేము గ్రామాలలో పనిచేస్తున్నాం, మాకు ఎలాంటి ఆదరణ లేదు. కావున ప్రభుత్వం వెంటనే మాకు ఆదరణ చూపించాలని వారు కోరుతున్నారు. వారు ఏమంటున్నారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మరి సాధక బాధకాలు కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయి. పేషెంట్ కూడా రోజు 10 మందిని చూసినా కూడా వాళ్ళు మంచిగా ఉండాలని కూడా మేము కోరుతాం. మాకు తెలియని వైద్యం కూడా క్వాలిఫైడ్ డాక్టర్లు నియమిస్తున్నాం. హైదరాబాద్ కూడా మేమే పంపిస్తున్నాం. రాత్రి 12 గంటల రాత్రి కడుపు నొప్పి లేచినా కూడా వాళ్ళ పూర్తి ఏం తెలియకున్నా కూడా ఎమర్జెన్సీ ఉంటే జనగాం కానీ, అట్లా కాకపోతే హైదరాబాద్ కానీ తీసుకుపోయి గాంధీలో కానీ ఉస్మానియాలో కానీ అడ్మిట్ చేస్తున్నాం. మా బాధలు ఎన్నో ఉన్నాయి. అయినా మేము కూడా ఇంకా క్వాలిఫైడ్ కాకుండా కూడా ప్రాక్టీస్ చేసి ప్రజలకు సేవ చేస్తున్నాం. ఊళ్ళల్లో ఎంబీబీఎస్ డాక్టర్లు ఎవరు ఉండరు. మరి ఉన్నోళ్ళు వెనకటి నుంచి తండ్రులు కానీ వాళ్ళు ఇంత వైద్యం ఉండేప్పటికనే మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. మాకు తెలిసిన మందం కాకుండా మామూలుగా ఇంజక్షన్ కూడా వాళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్ రాసి మేము ఇస్తున్నాం. మాకు తెలిసిన మందం కానీ ఎమర్జెన్సీ ఉంటే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. మాకు తెలియని కానీ అన్నీ జనగాం కానీ హైదరాబాద్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తున్నాం. మరి బాధలు కూడా బాగున్నాయి. మాకు కూడా భయంకరమైన వాతావరణం ఉన్నది. ప్రభుత్వం కూడా దీనికి ఆర్ఎంపీలకు ఏదో ఒక ట్రైనింగ్ ఇచ్చి కొంచెం గుర్తింపు ఇచ్చి కొంచెం న్యాయం చేయాలని కూడా కొంచెం ఎడ్యుకేషన్ పెట్టి 10th ఇంటర్మీడియట్ పెట్టి కొంచెం గుర్తింపు ఇవ్వాలని కూడా 10-15 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కొంచెం గుర్తింపు ఇవ్వాలని కూడా కోరుతున్నాం. వాళ్ళల్లో కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఒక 1 year 6 నెలలు నేర్చుకొని అట్లా వైద్యం పెట్టుకొని వాళ్ళు కూడా అట్లా ట్రీట్మెంట్ చేయొద్దు. తెలియని వైద్యం కూడా వాళ్ళల్లో కూడా కొన్ని తప్పులు జరుగుతున్నాయి. అటువంటివి కూడా చేయొద్దు. అందుకనే గవర్నమెంట్ 10th ఇంటర్మీడియట్ సీనియర్ వాళ్ళకే కొంచెం గుర్తింపించి మరి పల్లెటూరుకు ఎంబీబీఎస్ కానీ ఎండీలు కానీ రారు కాబట్టి ఒక 3,000-4,000 జనాభా ఉన్న కాడ మేము చేస్తున్నాం. అది మాకు తెలిసిన వైద్యం మందము క్వాలిఫైడ్ రాసిన మందుల మందమే చేస్తున్నాం తప్ప వేరే పెద్ద సీరియస్ కేసులు మేమేం పట్టుకుంటలేము. అటువంటివి ఉంటేనే ఇమ్మీడియట్లీ రిఫర్ చేస్తున్నాం. ఆ బాధలు కూడా ప్రభుత్వం కూడా కొద్దిగా పట్టించుకోవాలి. చాలా వరకు ఊరుకు 4-5 ఆర్ఎంపీలు ఉన్నారు. మరి కొంచెం ఇబ్బందులు బాగున్నాయి. మాకు కూడా భయంకరమైన వాతావరణం ఉన్నది. ఇంజక్షన్ వాళ్ళు తెచ్చుకున్న ఇంజక్షన్ ఇవ్వాలన్నా కూడా మాకు భయం అవుతున్నది. మరి క్వాలిఫైడ్ వాళ్ళు ఉన్నా కూడా క్వాలిఫైడ్ ఒక ఎంబీబీఎస్ ఒక మండలానికే పరిమితం అవుతాడు. మరి వాళ్ళు రావడము పల్లెటూళ్ళలో వైద్యం చేయడము వాళ్ళ కష్టం ఉంటుంది. మరి ఎమర్జెన్సీగా ఓ టైంలో 1 గంట రాత్రి 2 గంటల రాత్రి కూడా మేమే పోయి వైద్యం చేస్తున్నాం. అది మాకు తెలియని వైద్యం ఉన్నా కూడా వేరే డాక్టర్స్ కానీ హైదరాబాద్ కానీ రిఫర్ చేస్తున్నాం. దీన్ని ప్రభుత్వం గుర్తించి ఆర్ఎంపీలకు కొంచెం న్యాయం చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పుడు మీరు గత 30 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, మీరు ఆర్ఎంపీగా చేసుకుంటూ మీకు అందిన విధంగా సేవలు చేస్తూ ఉన్నారు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మీ వల్ల కానీ కూడా మీరు హైదరాబాద్ కానీ లేకపోతే వరంగల్ కానీ కేసులు రెఫర్ చేస్తారు కదా, మీరు ప్రత్యేకంగా ఏ జబ్బులకు ట్రీట్మెంట్ చేస్తారు? మామూలుగా ఫస్ట్ ఎయిడ్ జ్వరం మామూలు దానికే మేము ఇస్తున్నాం. సర్జరీ అంతా హైదరాబాద్కి పంపుతున్నాం. ఫస్ట్ ఎయిడ్ అంటే దెబ్బ తాగితే పట్టి ఆయింట్మెంట్లు పట్టీలు మాత్రమే మేము కడుతున్నాం. పెద్ద సీవియర్గా అయితే మేము తీసుకోము. సెలెన్స్ కూడా అక్కడనే క్వాలిఫైడ్ డాక్టర్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అని పంపుతాం. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు కదా, దానిలో మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు కూడా సీనియర్స్ ఉన్నారు.
కొంచెం తెలిసి తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళతోనే మాకు ఎఫెక్ట్ అవుతున్నది. అటువంటి ప్రాక్టీస్ నర్సింగ్ హోమ్లు పెట్టి కూడా చేయొద్దు. మీడియంగా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసి మనకు తెలియని వైద్యం చేయొద్దు. కొంచెం వాళ్ళ దానిలో కూడా ఎంతో ఇంటర్మీడియట్ గుర్తించి వాళ్ళకు కొంచెం కొంచెం గవర్నమెంట్ కొంచెం సహకరించి వాళ్ళకి ఏదైనా చిన్నపాటి సర్టిఫికెట్లు ఏదైనా ఫస్ట్ ఎయిడ్ గురించి ఇవ్వాలని కూడా కోరుతున్నాం. అటువంటిది తెలివైన వైద్యం కూడా చేస్తే మంచిది. అది ప్రజలతో ఆడుకోవద్దు. మనము కొన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నాం కాబట్టి మాకు అన్ని విధాలు కొద్దిగా చాలా వరకు అన్ని చూస్తున్నాం కాబట్టి ఒక ఎంబీబీఎస్ వాళ్ళ లెక్కనే వాళ్ళు తెచ్చిన మందులే మేము ఇస్తున్నాం తప్ప వేరే కొత్తగా ఏం చేస్తలేము. కాబట్టి మాకు ప్రభుత్వం కూడా కొంచెం గుర్తింపు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్లు ఎక్కువ శాతము మా మీద దాడులు జరుగుతుంది, దాడులు ఖండించాలి అని చెప్తున్నారు. ఏ రకం దాడులు చేస్తున్నారు మీ మీద ప్రజలు? అయితే ఇలా కొంతమంది క్వాలిఫైడ్స్ సీజన్ లేకను వాళ్ళకు క్వాలిఫైడ్ పెట్టుకొని ఎంబీబీఎస్ వాళ్ళకు తక్కువ గిరాకీ ఉండడం, ఇక్కడ బాగా వేరే ఎంబీబీఎస్ అని వేసుకొని ప్రాక్టీస్ చేయడంతో వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. అటువంటి డిగ్రీ సర్టిఫికెట్లు ఆర్ఎంపీలు వేయకూడదు, ఇర్రెగ్యులర్ ప్రాక్టీస్ కూడా వేయద్దు. మంచి వాళ్ళు ఉన్నారు ఇలా ఆర్ఎంపీలు కూడా 80%. ఎవరో ఒకరు ఇద్దరు ఉండొచ్చు, వాళ్ళకి ఏమైనా చర్యలు ఉంటే తీసుకోవాలి, కానీ మంచి వాళ్ళు కూడా ఇలా ఇబ్బంది జరుగుతున్నది. మేము 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, ఎలాంటి ఇబ్బంది మాకు జరగలేదు. మేము ఫస్ట్ ఎయిడ్ మందమే చేస్తున్నాం తప్ప ఏదో ఎమర్జెన్సీగా ఆపరేషన్లు కానీ అవి కానీ కుట్లేయడం అవన్నీ మా దగ్గర జరగలేదు. ఇమ్మీడియట్లీ మాకు ఏమైనా తెలిసి ఉంటే హైదరాబాద్ కానీ జనగాం కానీ పంపిస్తాం. ఇప్పుడు దాడులు అంటే ఏ విధమైనటువంటి దాడులు చేస్తున్నారు మీ మీద, ఆర్ఎంపీల మీద? ఇప్పుడు ఇవి సర్టిఫికెట్లు లేవు కదా ఆర్ఎంపీలకు, ఏ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది వాళ్ళకు అట్లా జరుగుతున్నాయి. కానీ ఎన్నడూ లేదు, ఏ గవర్నమెంట్ కూడా లేదు. మరి ఇప్పుడు ఈ సందర్భంలో అది ఈ 3-4 నెలల నుంచి ఇబ్బందులు జరుగుతున్నాయి. కానీ చాలా ఏళ్ళ నుంచి చేసే ప్రాక్టీస్ వాళ్ళకు కూడా మరి ఇట్లా దాడులు చేస్తే కూడా మాకు కష్టమే చేయాలనేది కూడా, ప్రాక్టీస్ చేయాలనేది కూడా లేదు. 2-3 నెలల నుంచి కూడా మేము కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఏదో 100-200 మామూలుగా కొత్త తిప్పల గురించి ఆర్ఎంపీ డాక్టర్లు చేసుకుంటారు. మరి వాళ్ళు కూడా గ్రామాలలో కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నది. దాడులు చేయొద్దు. దాడులు చేసినా కూడా ఇప్పుడు ఒక ఆర్ఎంపీ డాక్టర్ కేసు అయినా 60,000 70,000 దండలు అయినా కూడా వాళ్ళు కట్టే పరిస్థితులు ఉండవు. అటువంటి దాడులు కూడా ఆపాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఇంకేం సార్?